నీ జీవితంలో నువ్వు గుర్తిస్తూ ఉన్నావా ఉన్నాడు అని? చాలాసార్లు దేవుడు లేడేమోనండి మా పక్షంగా అన్నట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఉన్నాడు, ఆయన ఉన్నాడు. నీ బాధ, ఇశ్రాయేలు బాధ చూసిన దేవుడు నీ బాధ చూస్తున్నాడు. ఇశ్రాయేలుని విడిపించిన దేవుడు నిన్ను విడిపించడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలుని నడిపించిన దేవుడు నిన్ను నడిపించడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. ఎవ్వరూ నాకు లేకపోయినా ఆయన ఉన్నాడా? ఉన్నాడు. ఒంటరిగా నేను ఉన్నాడా? ఉన్నాడు. ఎవరు అర్థం చేసుకోలేనప్పుడు కూడా ఉన్నాడా? ఉన్నాడు. ఎవరు వినడానికి ఇష్టపడని సందర్భంలో కూడా నా బాధ వినడానికి ఉన్నాడా? ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఉన్నవాడు అనువాడు ఆనాడు మోషేతో మాట్లాడి మోషేను సిద్ధపరిచి ఫరో వద్దకు పంపించి ఫరో ఎదుట 10 రకాలైన సూచక క్రియలు జరిగించి తన మహాత్యాన్ని కనుపరిచి తన ప్రజలను బలమైన తన దక్షిణ హస్తంతో ఐగుప్తు నుండి బయటకు తీసుకొని వచ్చాడు. ఆ దేవుడే ఈరోజు కూడా ఉన్నాడు.